పేరు వంశీ, జెడ్పీహెచ్ఎస్ కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సార్. నేను మన ఇదేంటంటే మనం గణపతి నవరాత్రులు మరియు దుర్గామాత నవరాత్రులు వచ్చినప్పుడు ఇలా పూజించుకుంటాం. 9 రోజులు గడిచాక మన గ్రామం దగ్గర ఉన్న నదిలో లేదా చెరువులో వేస్తాం కదా. వేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉండే కెమికల్ మెర్క్యూరీ, జింక్ ఆక్సైడ్, క్రోమియం, లెడ్ మొదలైన రసాయనాలు ఉంటాయి కాబట్టి అది నీటిని కలుషితం చేస్తుంది. ఆ నీటిని కలుషితం చేయడం వల్ల దాంట్లో ఉండే జీవరాశులు మరియు మొక్కలను చంపేస్తుంది మరియు ఆ నీరు కనుక మనం త్రాగితే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. దానిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని నుండి వస్తువులను తయారు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎలాగంటే మనం 9 రోజుల పాటు ఇలా పూలు పండ్లు పెట్టి ఇలా పూజిస్తాం కదా. పూజించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 9 రోజులే అన్ని కలెక్ట్ చేసి ఒక గుంతలో కనుక వేసినట్లయితే అది ఎరువుగా తయారయ్యి ఆ మొక్క కనుక తీసుకుంటే మొక్క ఎక్కువ పోషకాలను తీసుకొని ఎక్కువగా ఎదగడం వల్ల ఆ మొక్క అనేది ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. ఆ ఆహారాన్ని మనం కూడా తీసుకున్నా మనకు ఎలాంటి అనారోగ్యానికి గురికాం. ఎందుకంటే దానిలో ఎలాంటి కెమికల్ వాడలే కాబట్టి ఆ ఎరువులో మనం ఎలాంటి అనారోగ్యానికి గురికాము. 9 రోజులు గడిచాక మన గ్రామం దగ్గర ఉన్న నదిలో లేదా చెరువులో వేస్తాం కదా. అలా వేయకుండా ఒక ప్రత్యేకమైన కొలనులో వేసినట్లయితే దీన్ని 2 పద్ధతుల ద్వారా బయటికి తీయచ్చు. ఒకటి మిషన్ సహాయంతో తీయచ్చు, ఇంకోటి అమోనియా బైకార్బోనేట్ అనే కెమికల్ ఉంటుంది. దానికి కనుక వేసినట్లయితే ఇది మన పిఓపి దీనికి ఉండే కొబ్బరి పీచు మరియు పిఓపి పౌడర్ బేస్కి వాడిన స్టాండ్ అనేది వేరవ్వడం వల్ల దాని నుండి మనం వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే పిఓపి పౌడర్ నుంచి ఇట్లా బ్రిక్స్ మెత్తగా నానబెట్టి బ్రిక్స్ తయారు చేసుకొని ఇంటి నిర్మాణానికి వాడవచ్చు. ఇలా ఇంటి నిర్మించుకొని ఇల్లు లేని ప్రజలకు ఇల్లును అందించవచ్చు. మరియు దాంట్లో ఉండే కొబ్బరి పీచును ఇలా కొబ్బరి తాళ్ళు, డోర్ మ్యాట్స్, వంట చెరుకు ఉపయోగించుకోవచ్చు. దీని బేసిక్ స్టాండ్ వాడాం కదా, ఆ స్టాండ్ అనేది ఇట్లా దాన్ని కరిగించుకొని ఇట్లా ఇనుప రాడ్స్ పనిముట్లకు ఉపయోగించుకోవచ్చు. మరియు కొబ్బరికాయల నుండి కొబ్బరి నూనె లభిస్తుంది. ఇట్లా కొబ్బరి నూనె మండపాల దగ్గర పెద్ద లైట్స్ వాడతారు కదా, అవి వాడకుండా ఈ ఎల్ఈడి లైట్ వాడినట్లయితే కరెంటును ఆదా చేసుకోవచ్చు. మరియు దాని కలర్ను మనం ఎలా తీయవచ్చు అంటే ఈ బొగ్గు లేదా బ్లీచింగ్ పౌడర్ వేసినట్లయితే కలర్ అనేది వేరవుతుంది. బ్లీచింగ్ పౌడర్ వేయడం వలన దీంట్లో ఉండే కెమికల్స్ దాంట్లో ఉండే సూక్ష్మజీవులు, మనకు హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయి కదా, అవి అనేది బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ అనే వాయువు ఉంటుంది కాబట్టి దాని హానికరమైన సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్, ముంబై, కలకత్తా వంటి నగరాల్లో 100,000 సంఖ్యలో నిమజ్జనం చేస్తారు కదా. అవన్నీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫ్యాక్టరీ నిర్మించినట్లయితే కొందరు పేద ప్రజలకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాము. మరియు ఇట్లా నీటి కలుషితం జరగకుండా ఉంటుంది. ఇది నా ఉద్దేశం.